Good morning DSC aspirants. Welcome to my channel Radhika DSC classes. సోషల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మెథడాలజీ ఆల్రెడీ నేను కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ టాపిక్ నేను ఒకసారి వీడియో చేసేసాను, మొన్న చేశాను చూడండి. అంటే 2 days నుంచి మెథడ్ స్టార్ట్ చేశాను. మెథడ్లో ఒక టూ టాపిక్స్ 3, 4 ఇది చాలా ఇంపార్టెంట్ కదా, అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్. కాబట్టి ఇది స్టార్ట్ చేశాను. మనం ముందే చెప్పాను, ఇదంతా ఒకేసారి మనం చదువుకోలేము. ఏదన్నా మనం చదివామనుకోండి, అది క్లియర్గా మనకు అలా ఉండిపోవాలంతే, వచ్చేయాలి. అంతేగాని అన్నీ ఒకేసారి చదివేస్తే ఉన్నది కూడా పోతుందంటే చూసారా, అలా ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చదువుకోవాలి. నిన్నైతే చూడండి, మొన్న కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ చేశాను, 5E లెర్నింగ్ మోడల్ కూడా చేశాను, క్లియర్గా చేశాను. నోట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ఆల్రెడీ నోట్స్ కూడా చేశాను 5E లెర్నింగ్ మోడల్లో. ఓకేనా, జాగ్రత్తగా చదవండి. చదివేది కొంచెమైనా సరే వచ్చేసేటట్టు చదువుకోండి, అంతేగాని చదివేసి వదిలేయద్దు. నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, సమస్య పరిష్కార పద్ధతి. చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం, ముఖ్యంగా సోషల్కి కానీ ఏదైనా సరే ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోండి. అంతా ఒకసారి చదివేసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ పేపర్ చూడండి. సమస్య పరిష్కార పద్ధతిలో బిట్టు లేకుండా అయితే ఉండదు. అది క్లియర్గా చదువుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని నేనైతే రాత్రి అంతా కూర్చుని నోట్స్లో అంటే ఒక చోట సోపానాలన్నీ రాయటం జరిగింది. టెక్స్ట్ బుక్స్ 3 దగ్గర పెట్టుకుని మీకైతే నోట్స్ ప్రిపేర్ చేశాను. ప్లస్ ఒకసారి మీకు కూడా టెక్స్ట్ బుక్ చూపిస్తాను. మీకైతే ఇది మొత్తం క్లియర్ అయిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది క్లియర్ అయిపోద్ది, నేనైతే పక్కాగా చెప్తున్నాను. సో జాగ్రత్తగా చదివేది జాగ్రత్తగా చదవండి. ఇంత సోదేస్తున్నాను అనుకోవద్దు, మీ టైం వేస్ట్ చేయాలని నాకు ఉండదు, కానీ నేను క్లియర్గా చెప్తున్నాననే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఇది తెలిసిందే కదా. సోషల్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇది చాలా తక్కువ ఇచ్చాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో ఇది సమస్య పరిష్కార పద్ధతిలో చాలా తక్కువ ఇచ్చాడు. ఇది మొత్తం కవరు లాస్ట్ ఇప్పుడు ఇచ్చిన టెక్స్ట్ బుక్ ఉన్న పాతది టెక్స్ట్ బుక్ ఉన్న మొత్తం క్లియర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్ చూడండి, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. అకాడమీ బుక్ చాలా క్లియర్గా ఉంది. అంతకుముందు అందరి దగ్గర ఇదే ఉండేది. ఇది చదువుకుంటే మొత్తం క్లియర్ అయిపోద్ది, మీరేం కంగారు పడవసరం లేదు. నెక్స్ట్ ఇంకా ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉంది, ఇదిగోండి చూడండి. అందుకని తమ్మునేలు చూశారు కదా, అసలు ఈ బుక్ చిన్నగా ఉన్నా దీనిలో అసలు మొత్తం కవర్ అయిపోతుంది. సో ఇవన్నీ దగ్గర పెట్టుకుని మీకైతే నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసి కొన్ని పార్ట్స్ అంటే ఇది నోట్స్ మీరు రాసుకుంటారని ఈ వరకు రాసుకుంటే, ఇక్కడ సోపానాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి. సోపానాలు ఇవి మొత్తం 9 ఉంటాయి. ఇవన్నీ ఒక చోట రాసుకుని మీరు అంటే వాడు ఎలా అడుగుతాడంటే క్రింది వాటిలో ఏది లేనిది ఏది ఇలా అడుగుతారు. కాబట్టి మనం దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని నేను రాశాను. ఓకేనా, ఒక్కసారి చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, సమస్య పరిష్కార పద్ధతి. సమస్య పరిష్కారాన్ని అభ్యర్థించే సన్నివేశాలను సవాళ్ళ వలె సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించే బోధనా పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి అనేది సమస్య పరిష్కారాన్ని అభ్యర్థించే సన్నివేశాలను సవాళ్ళ వలె, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ సర్కిల్ చేశాను. ఓకేనా, మన సవాళ్ళని నేను డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి సవాళ్ళనన్నింటినీ ప్రిపేర్ అయ్యాను, నాకు సవాళ్ళనన్నింటినీ ఎదుర్కొన్నానంటే వెరీ గుడ్ అంటారు. అలా గుర్తుపెట్టుకోండి. సవాళ్ళని ఎదుర్కొంటాం అంటే మంచి పని అంటే గుడ్డే కదా, అలా గుర్తుపెట్టుకోండి. నేనైతే అలాగే గుర్తుపెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి నిర్వచనం. ఇది కూడా నిర్వచనం. మనం బతికి ఉండటం అంటే అవర్ సర్వైవల్, మన జీవనోపాధి అంటే అవర్ లైవ్లీహుడ్ సమస్యలను పరిష్కరించడం మీద ఆధారపడ్డాయి. ఈ మాటలు ఎవరి పుస్తకంలో ప్రస్తావించారు అంటే వీళ్ళు అన్నారని చెప్పలేదు, వీళ్ళు రాసిన పుస్తకంలో ఇలాంటి మాటలు ఉన్నాయని చెప్తున్నారు. వాల్టర్ ఐసి స్ట్రంక్. ఓకేనా, స్ట్రంక్ అని ఉంది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ 2 బుక్స్లో అలాగే ఉంది, న్యూ బుక్లో వేరే రకంగా ఉంది. చూడండి, రాబర్ట్ సి మార్క్సన్ వీళ్ళన్నమాట. అవర్ సర్వైవల్ అవర్ లైవ్లీహుడ్. ఓకేనా, ఇది స్ట్రంక్ అండ్ మ్యాక్సన్. ఇక్కడ చూడండి, సమస్య పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా చెప్పిన వ్యక్తి. ఎవరు బోధనా పద్ధతిగా చెప్పిందంటే జాన్ డ్యూయి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్.
ఇతను చెప్పిన ఫస్ట్ 4 సోపానాలు జాన్ డ్యూయి చెప్పిన సోపానాలు అనమాట. అవేంటంటే సమస్యను నిర్వచించడం, డిఫైనింగ్ ప్రాబ్లం. సమస్య అంటే ఏంటి అది నిర్వచించడం. సమస్య విశ్లేషణ, ప్రాకల్పనలో రూపకల్పన, అనాలిసిస్ చేయడం, విశ్లేషించడం అంటే పార్ట్లుగా విడదీసుకోవడం అనమాట విశ్లేషణ. బొగట్టా సేకరణ, అధ్యయనం అంటే కలెక్షన్ ఆఫ్ స్టడీ డేటా. డేటా కలెక్ట్ చేయడమే బొగట్టా సేకరణ అంటారు. ఓకేనా, అంతా దగ్గర పెట్టుకుంటాం అనమాట. నిశ్చిత అభిప్రాయాలకి రావడం, అరైవింగ్ ఎట్ కంక్లూజన్, ఒక కంక్లూజన్కి రావడం. ఈ 4 చెప్పిన సోపానాలు ఎవరంటే జాన్ డ్యూయి చెప్పిన సోపానాలు. ఓకేనా, ఇక్కడ చూడండి, మీరు రాసుకోవడానికి ట్రై చేయండి, టైం అయితే వేస్ట్ చేయొద్దు. పై 4 సోపానాలను విస్తృతపరిచి 9 సోపానాలుగా అనుసరిస్తున్నాము. అవేంటంటే సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్యను విశ్లేషించడం, సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని అన్వయించడం, అనాలిసిస్ చేయడం అనమాట. నెక్స్ట్ తాత్కాలికమైన పరిష్కారాలను, ప్రాకల్పనవాదుల నిర్మాణం. ఓకేనా, పరిష్కారాలని చూడటం అనమాట. మిథ్యావాదాలను ఎంపిక చేసుకుని పరిష్కరించడం, నిర్ధారణ అంశాలను తీసుకుని సాధారణీకరణాలను రూపొందించడం, నూతన సందర్భాల్లో సాధారణీకరణాన్ని వినియోగించడం. అంటే ఇవన్నిటిని ఏం చేస్తారంటే కొత్త సందర్భంలో ఉపయోగిస్తారన్నమాట. ఆ సమస్యకు ఎలా అయితే మనం తీసుకున్నామో, ఎలా పరిష్కారం చేసుకున్నామో కొత్త సందర్భంలో మనం ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ సమస్య పరిష్కారంలో ప్రముఖ దృక్పథాలు. ఈ 4 ఉన్నాయి చూసారా, ఇవన్నీ సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్నాయి. అందుకనే ఈ 4 ఒక చోట రాశాను అనమాట. ఆగమనాత్మక దృక్పథం, నిగమనాత్మక దృక్పథం, విశ్లేషణాత్మక దృక్పథం. ఓకే, సంశ్లేషణ దృక్పథం, విశ్లేషణ, సంశ్లేషణ, ఆగమన, నిగమన. నెక్స్ట్ ఆగమనాత్మక పద్ధతి అంటే దీన్నే తార్కిక పద్ధతి అంటారు. చాలా గుర్తుపెట్టుకోండి. కోడ్ చెప్పాను, మాకు ఒకసారి ఇలా చెప్పారనమాట ఒకసారి, అందుకనే మీకు చెప్తున్నాను చూడండి. ఆ ని సా అంటే ఆగమనాత్మక పద్ధతి నిర్దిష్ట విషయం నుంచి సాధారణ విషయానికి వెళ్తుంది అని గుర్తుపెట్టుకుంటాం. ఒక నిర్దిష్ట విషయం నుంచి సాధారణీకరించడం అనేది ఆగమనాత్మక పద్ధతి. అండ్ ఈ పద్ధతి చిన్నపిల్లలకు ఉపయోగపడదు. చిన్నపిల్లలకి ఫస్ట్ ఒకేసారి చెప్తే వాళ్ళకి అర్థం చేసుకోలేరు, కాబట్టి ఇది ఉపయోగపడదు. పరిధి అనేది పరిమితంగా ఉంటుంది, పరిధి పరిమితం. నెక్స్ట్ నిగమనాత్మక పద్ధతి, ని సా ని, నిగమనాత్మక పద్ధతి అనమాట. సాధారణ విషయం నుంచి నిర్దిష్ట విషయం. ఓకేనా, ఇదేమో నిర్దిష్ట విషయం నుంచి సాధారణమైతే, ఇది సాధారణం నుంచి నిర్దిష్ట విషయానికి వెళ్తుంది. వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచే పద్ధతి నిగమనాత్మక పద్ధతి. విశ్లేషణ ప్రారంభం, సంశ్లేషణ అనేది అనుక్రమం. విశ్లేషణ అనేది ముందుంటుంది, సంశ్లేషణ అంటే దీన్ని అనుసరిస్తుంది అనమాట, అనుక్రమం. ఓకే, ఇవి మెయిన్ పార్ట్స్ అన్నట్టు నేను రాశాను, అంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సోపానాలు ఎక్కడ మర్చిపోకూడదు, లైన్గా ఉండాలి. సోపానాలు 4వ సోపానం ఏది, 3వ సోపానం ఏది ఇలా అడుగుతారు, కాబట్టి ఇలా రాసుకుని గుర్తుపెట్టుకోండి. రావటం ఇంపార్టెంట్ కాదు, మన లైన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మనం టాపిక్ టెక్స్ట్ బుక్స్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి చూడండి, చాలా అంటే అంత ఇప్పుడు గుడ్ నిర్వచనం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, సిస్టంక్ అన్నారు కదా, అక్కడ స్ట్రంక్ అని ఇచ్చారు. జీవనోపాధి, మనం జీవించగలగడం. ఓకేనా, లక్షణాలు, సమస్య విద్యార్థుల మానసిక స్థాయికి సవాలుగా ఉండాలి, ఇవి తెలిసినాయి. విమర్శనాత్మకంగా ఆలోచించడానికి తగిన ప్రేరణ ఇవ్వాలి. వయస్సు, అవసరాలు, మానసిక భౌతిక శక్తులకు తగిన స్థాయిలో ఉండాలి. విద్యా విషయ సంబంధమైన విలువలను కలిగి ఉండాలి. పరిష్కరించడానికి అనువుగా ఉండాలి. భౌతిక సాంఘిక పరిసరాలతో సంబంధం కలిగి ఉండాలి. ప్రాథమిక కార్యకలాపాలకు సంబంధించినవై ఉండాలి. విద్యార్థి జ్ఞానాన్ని పెంపొందించగదిగా ఉండాలి. సోపానాలు చూడండి. సమస్యను గుర్తించడం. ఫస్ట్ ఇచ్చిన సమస్య ఏంటో అది గుర్తించాలన్నమాట. నిర్వచించడం అంటే నిర్దిష్టమైన స్పష్టమైన భాషలో సమస్యను నిర్వచించాలి. విశ్లేషించడం అంటే ఆ సమస్యలో ఉన్న వివిధ అంశాలని గుర్తించగలుగుతాడు. సమస్య పరిష్కారానికి సంబంధించిన పరిష్కారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సమాచారాన్ని సేకరించడం, ఎక్కడి నుంచైనా ఒక సమస్య ఉందనుకోండి, పరిశీలన గ్రంథాలు చూస్తాడు, వేరే పద్ధతులని చూస్తాడు. ఇవన్నీ సమస్యకు సంబంధించినవి అన్నమాట. సమాచారాన్ని అన్వయించడం. అయితే ఇక్కడ 8 ఇచ్చాడు, కానీ 9 అనేది
ఇంపార్టెంట్ 9 అన్నమాట. ఇవి చిన్న చిన్నగా ఇచ్చారు. ఆగమన విధానం అంటే చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే వివిధ మతాల బోధనలను పరిశీలించిన మీదట మతాల సారాంశం ఒక్కటే అని సామాన్యీకరించడం. నిర్దిష్ట విషయం నుంచి సాధారణీకరించడం అనమాట ఇక్కడ. ఓకేనా. నిగమన పద్ధతి అంటే చూడండి, అన్ని మతాల సారాంశం ఒక్కటి అనే సూత్రం ఆధారంగా చేసుకుని వివిధ మతాలని ఉదాహరించడం. విశ్లేషణ, సంశ్లేషణ చాలా తక్కువగానే ఉంది దీనిలో. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, చాలా క్లియర్గా ఉంది చూడండి. ఇవన్నీ సోపానాలు, ఈ 4 సోపానాలని జాన్ డూయి చెప్పుకున్నారని చెప్పాము కదా. 4తో పాటు మిగతాయి 9 సోపానాలు. ఈ ఒక్కొక్క దానిలో ఇంపార్టెంట్ ఉంది. ఒకసారి చెప్పడానికి చూస్తాను చూడండి. సమస్యను గుర్తించడంలో విద్యార్థులు ప్రశ్నలు అడిగే సందర్భాలను ఉపాధ్యాయుడు కల్పించాలి. మానసిక స్థితిని వాదనకు ఉపాధ్యాయులు అవకాశం కల్పించాలి. ఇక్కడ చూడండి, ఈ సమస్యను నిర్వచించడం, నిర్దిష్టమైన స్పష్టమైన భాషలో తమ సమస్యను నిర్వచించాలి. ఓకేనా. నిర్వచించేటప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయులు తోడ్పడాలి. ఇక్కడ విశ్లేషణ చూడండి, సమస్యను విశ్లేషించి దానిలోని వివిధ అంశాలను గుర్తించాలి. సమాచారం సేకరించడం, సమస్య పరిష్కారానికి కావలసిన సమాచారాన్ని చర్చ ద్వారా విద్యార్థులు సమస్య పరిష్కార మార్గాన్ని చేస్తారు. అన్వయించడం, సమాచారాన్ని అన్వయించడంలో ఇది ఇంపార్టెంట్. తార్కికంగా అమర్చడానికి సిద్ధపడతారు విద్యార్థులు. ఎవరు సిద్ధపడేది? విద్యార్థులు. టెంపరీ పరిష్కారాలు అన్నమాట. ప్రకల్పనావాదుల నిర్మాణం. ఇక్కడ ఏంటంటే సమాచారాన్ని వ్యవస్థీకరించి అన్వయించిన తర్వాత విద్యార్థులు తాము విషయం నుంచి నిశ్చయించిన అనుమతిని నిరూపించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూస్తున్నాను. మీరైతే ఈ సోపానాలు మాత్రం మర్చిపోవద్దు. సోపానాలు చదవండి. నెక్స్ట్ సమస్య పరిష్కారంలో ప్రముఖ 4 దృక్పథాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆగమన, నిగమన, సంశ్లేషణ, విశ్లేషణ. ఆగమనాత్మక దృక్పథం చూడండి, మూర్త విషయం అంటే తెలిసిన విషయం. తెలిసిన విషయాల నుంచి అమూర్తంకి వెళ్తే అది ఆగమనాత్మక పద్ధతి అవుతుంది. ఓకేనా. ఇది వికాస సంబంధమైంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, కొత్త టెక్స్ట్ బుక్లో ఇలా లేదు, క్లియర్గా లేదు. అందుకనే మీకు మనం ఏది చదివినా క్లియర్గా చదవాలి కాబట్టి నేను అందుకని ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఆగమనాత్మక దృక్పథం అనేది వికాస సంబంధమైంది. ప్రయోజనాలను చూడండి, వాస్తవికత, పరిశీలన, ఆలోచన, ప్రయోగాత్మకలపై ఆధారపడి ఉంటుంది. మానసిక క్రియాశీలతను పెంచుతుంది. సంశయాన్ని నివారించి అవగాహనకు తోడ్పడుతుంది. లోపాలు చెప్పుకున్నాం కదా, చిన్నపిల్లలకు ఉపయోగపడదు. ఇక్కడ ఇది ఇంకా ఇంపార్టెంట్ చూడండి, వాస్తవిక విషయాలను బోధించే చరిత్ర బోధన వంటి ఇతర పాఠ్య విషయాలకు ఇది సరిపడదు. చరిత్రకు ఇది సరిపడదు. నిగమనాత్మక దృక్పథం అదే సాధారణ విషయం నుంచి నిర్దిష్ట విషయానికి వస్తారు కదా, నీ. నెక్స్ట్ అదిగోండి, సాధారణ నుంచి ప్రత్యేక స్థితికి వెళ్తారు. అంటే తెలియని విషయం అమూర్త స్థాయి నుంచి మూర్త స్థాయికి. ఇక్కడ చూడండి, మూర్తం అంటే తెలిసిన విషయం నుంచి తెలియని దానికి వెళ్తాం అన్నమాట. మూర్తం టు అమూర్తం. ఇదేమో అమూర్తం నుంచి మూర్త స్థాయికి వెళ్తారు. విద్యార్థులకు ముందు నియమాలు, సాధారణీకరణాలు, సూత్రాలను ఇవ్వడం జరిగిన తర్వాత వారు ప్రత్యేక ఉదాహరణల సహాయంతో నిరూపించడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారంలో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది. వేగం, సామర్థ్యం పెంచేది నిగమనాత్మక పద్ధతి. చాలా ఇంపార్టెంట్. రాయడానికి ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ రాసుకోండి. చిన్నపిల్లలు దీనివల్ల ప్రయోజనం పొందుతారు. చిన్నపిల్లలకి ఉపయోగపడని పద్ధతి ఏది అంటే ఆగమనాత్మక పద్ధతి. ఒక పని చేయండి, ఆగమం అంటే ఇప్పుడు తెలంగాణ లాంగ్వేజ్లో ఆగం చేసేస్తున్నారు చిన్నపిల్లలకి అంటారు కదా. ఆగం చేయడం అంటే చిన్నపిల్లలకి ఉపయోగపడదు. ఆగం చేయడం అనేది ఉపయోగపడదు చిన్నపిల్లలకి. ఓకేనా, అలా పెట్టుకోండి. ఇది మాత్రం చిన్నపిల్లలు దీనివల్ల ప్రయోజనం పొందుతారు. సాధన, పునర్విమర్శ దశల్లో ఇది ప్రయోజనకరమైంది. లోపాలు అవసరం లేదు. చూడండి, విశ్లేషణాత్మక దృక్పథం, తార్కిక పద్ధతి. సమస్య విశ్లేషణ అంటే విభజించడం, గుర్తుపెట్టుకోండి.
తార్కిక పద్ధతి. వీటి అంతఃసంబంధాన్ని వ్యక్తమైన దాంతో రూపొందించడాన్ని విశ్లేషణ అంటారు. మనం ఏదైతే కనుక్కోవాలో దాని నుంచి మొదలు పెడతారనమాట. మనకు తెలిసిన దాన్ని తెలియని దాంతో సంబంధం ఏర్పరిచి మనం కోరుకున్న ఫలితాలను కనుక్కోవడానికి దారితీసే చర్యలను, సాధ్యాసాధ్యాలను ఆలోచిస్తాం. తార్కిక పద్ధతి ఇది తెలిసింది. న్యాయబద్ధంగా ఉండదు. లోపాలు. ఇది చాలా దీర్ఘకాలికమైన పద్ధతి. విశ్లేషణాత్మకంగా చేసిన చాలా సుదీర్ఘమైన పద్ధతి అనమాట. వేగం ఉండదు, సామర్థ్యాన్ని పొందడం కష్టం, అన్ని పాఠాలకు వర్తించదు. సమయం అంతా ఈ విశ్లేషణాత్మక పద్ధతిలోనే చేస్తే అన్ని పాఠాలు చెప్పలేము అనమాట. సంశ్లేషణ ఇది విశ్లేషణకు వ్యతిరేకమైంది. తెలిసిన దాని నుంచి తెలియడానికి సాగిపోతుంది. విడిగా ఉన్న విషయాలను కలుపుతుంది. సంశ్లేషణ అంటేనే కలపడం, విశ్లేషణ అంటే విడదీయడం. గుర్తుపెట్టుకోండి, విశ్లేషణ అంటే విడదీసి అంశాలుగా విడదీస్తారు. ఇక్కడ మాత్రం విడిగా ఉన్న అంశాలని కలుపుతారు. ప్రయోజనాలు. తీర్పుగా పూర్తవుతుంది. ఆచరణాత్మకత నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తుంది. జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం ఇస్తుంది. ఉపాధ్యాయులకి సులభం. ఇదిగోండి, విశ్లేషణ అనేది ప్రారంభం, సంశ్లేషణ అనేది అనుక్రమం. ఇక్కడ ఉపాధ్యాయుని పాత్ర న్యూ టెక్స్ట్ బుక్లో, అకాడమీ టెక్స్ట్ బుక్లో లేదు. అంటే సమస్యను గుర్తించడంలో, పరిష్కరించడంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎలాంటిది. విద్యార్థులకి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళకి స్వేచ్ఛ, ఆలోచనని, సమయాన్ని ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలంటే ఉపాధ్యాయుడు. కొంతమంది స్టూడెంట్స్ని గ్రూపులుగా విభజించి సమస్య పరిశీలిస్తూ సమస్య పరిష్కారంలో ఉపాధ్యాయుడు పాల్గొనాలి. వాళ్ళే మీరు మీ సమస్యను పరిష్కరించుకోండి అని వదిలేశారనుకోండి, వాళ్ళు రచ్చరచ్చ చేస్తారనమాట. సో సమయం కంటే ముందుగానే సమస్యను పరిష్కరించితే విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. మీరు టైంకి చాలా బాగా చేశారు ఈ ప్రాజెక్టు అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. సో వాళ్ళని టీచర్ అయితే ఎంకరేజ్ చేస్తారు. మీరు నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉపయోగించుకుంటారు కదా, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సమస్యకు సంబంధించిన పరిష్కారాలను కృత్యాధారం ద్వారా బోర్డుపై సూచించాలి. ఓకే. వివేచన, నిరూపణ. పనిని పూర్తి చేయడం. శుద్ధమైన తప్పు లేకుండా ఫలితం ఉంటుంది. బృందంగా అంతే. ఇవే. ఓకేనా? చూసారా, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు తెలిసి మీకు ఇదంతా క్లియర్ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా ఇదే ఉంటుంది. మొత్తం చాలా ఎక్కువగా ఇచ్చాడు. ఆగమనాత్మకం అంటే ఏంటి అసలు మనం అదే క్లియర్గా చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇంకా ఎక్కువగా రెండిట్లకి మధ్య భేదాలు ఇచ్చారు. విశ్లేషణ అంటే విభజించడం అని చెప్పుకున్నాం కదా, ఊరికి నేను పైన చూపిస్తున్నాను చూడండి. సంశ్లేషణ అంటే జ్ఞాపక శక్తి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. సమస్య పద్ధతి లాభాలు కూడా ఇచ్చారు. విమర్శనాత్మక నిర్ణయ శక్తిని పెంచుతుంది. జ్ఞానం సులభంగా విలీనీకరణం చెందుతుంది. విశాల దృష్టిని, సహనాన్ని పెంపొందిస్తుంది. చొరవను, బాధ్యతను పెంపొందిస్తుంది. మీ ముందు ఇన్ని టెక్స్ట్ బుక్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానని దయచేసి ఎవరు అనుకోవద్దు. మనం ఒక టాపిక్కి సంబంధించిన పాయింట్స్ మనకి ఉందంటే దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నదంతా మనం చదువుకోవాలి. తప్పదు, వాడు ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. మనల్ని ఫిల్టర్ చేయడమే ఎగ్జామినర్ కాదు, పేపర్ కండక్ట్ చేసే వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ అవుతుంది. సో మనం దానికి సంబంధించింది ఇప్పుడు ఈ విశ్లేషణ, సంశ్లేషణ అనేది చాలా చిన్నగా ఇచ్చారు. ఎక్కడ ఈ న్యూ టెక్స్ట్ బుక్లో మీకు చూస్తే తెలుస్తుంది. చూడండి, విశ్లేషణ, సంశ్లేషణ అసలు ఎక్కువ ఏమైనా ఉందా? విశ్లేషణ, సంశ్లేషణ అంతే, జస్ట్ ఇదే ఇచ్చారు. కానీ ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో చాలా క్లియర్గా దానికి ఆ టాపిక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీకే తెలుస్తుంది. కాబట్టి మనం అంతా చదువుకోవాలి. ఇది ఎందుకంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ అని వదిలేసేయకండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్ అని కాదు, మనకి చాలా క్లియర్గా ఉంది, అదంతా మనం చదవాల్సిందే. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.